సినీ నటి తారా చౌదరి నివాసంలో గురువారం రాత్రి ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించి ముగ్గురుపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలవి బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని ఇందిరానగర్ ఫేజ్ 3లో వివేకానంద స్కూల్ సమీపంలో సినీ నటి తారా చౌదరి అలియాస్ రావెల్ల రాజేశ్వరి నివాసం ఉంటున్నారు. నివాసంతో పాటు సినిమా కార్యాలయం కూడా అక్కడే కొనసాగుతోంది. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె నివాసంలో కొందరు వ్యక్తులు ఆమెను వేధించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె గత కొద్ది రోజుల నుంచి సినిమాలో హీరో వేషం కోసం తన కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వీరమాచినేని సందీప్ అనే యువకుడిని పిలిపించింది. దీంతో సందీప్ తన స్నేహితుడు ఉదయ్ రాజేష్ను వెంటబెట్టుకుని ఆమె ఇంటికి వెళ్ళాడు. అక్కడ హల్చల్ చేస్తున్న దుర్గాప్రసాద్ను సందీప్ అడ్డుకోబోయాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. తన భార్యతో గొడవ పడుతుంటే మధ్యలో మీకెందుకంటూ ప్రసాద్ వారిని నెట్టివేశాడు. సందీప్ రాయితో కొట్టడంతో ప్రసాద్కు గాయాలయ్యాయి. గొడవ పెద్దది కావడంతో తారా చౌదరి రాత్రి 10 గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారందరినీ స్టేషన్కి తరలించారు. దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సందీప్, ఉదయ్, రాజేష్లపై పోలీసులు ఐపీసీ 448, 333, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి తారా చౌదరి గారు మన సాక్షి స్టూడియోలో ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ అండి తారా చౌదరి గారు. అసలు ఏం జరిగిందండి హైదరాబాద్లో మీ నివాసంలో రాత్రి గొడవ జరిగినట్లు? ఫస్ట్ ఒకే ఒక విషయం చెప్పాలి మీడియా పరంగా. దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి నా స్నేహితుడు మాత్రమేనండి, నా హస్బెండ్ కాదు. మీరు పొరపాటున మీడియా పరంగా మాట్లాడారు. అతను నా స్నేహితుడు మాత్రమే కానీ నా హస్బెండ్ కాదు. తారా చౌదరి గారు ఇప్పుడు మీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మేము చెప్పడం జరిగింది. ఏమండి, పోలీసు వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ అయితే 2012లో ఏసీపీ శంకర్ రెడ్డి ఏసీపీగా ఉన్న టైంలో, సిఐగా సుదర్శన్ ఉన్న టైంలో హెచ్ఎంటీవీ ఛానల్లో ఒక అమ్మాయిని కూర్చోబెట్టి అసత్య ఆరోపణలు నా మీద చేసే టైంలో నేను అదే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎవరు అమ్మాయి నా మీద ఆరోపణలు చేస్తుంది, అవాస్తవాలు, ఒకసారి నేను కంప్లైంట్ ఇస్తాను, మీరు తీసుకొని ఎంక్వైరీ మొదలుపెట్టండి అని చెప్పడం జరిగింది. కావాలని చెప్పి వాంటెడ్గా నేను ఇచ్చే ఫిర్యాదు తీసుకోకపోగా నేను అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నానని చెప్పేసి ఇంకొక తప్పుడు ఫిర్యాదు రిజిస్టర్ చేసుకొని అట్లా 3 కేసుల్లో నన్ను రిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు ఒక చవకబారు తినటానికి కరెక్ట్గా భోజనానికి కూడా డబ్బులు లేని ఒక చౌకబారు సందీప్ అనే ఒక వ్యక్తి ఇందిరానగర్, కృష్ణానగర్లలో చిన్న చిన్న రూముల్లో తలదాచుకుంటున్న వ్యక్తి 1 మంత్ బ్యాక్ నాకు ఫేస్బుక్లో పరిచయం అయ్యి, నేను చౌదరిని విజయవాడ, మేడం నా సినిమా మధ్యలో ఆగిపోయింది, మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయండి అని చెప్తే, చౌదరి అయినా ఎవరైనా సరే నాకు క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు, నాకు సినిమా తీయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది బాబు, నేను హైదరాబాద్ ఈ సినిమా పని మీద రావట్లేదు, నేను ఒక 1 వీక్లో లాయర్ గారితో పని ఉంది, నేను హైదరాబాద్ వస్తున్నాను, వచ్చినప్పుడు నేను ఒకసారి ఫ్రీ ఉన్న టైంలో నేను మా మేనేజర్తో కాల్ చేయిస్తాను, వచ్చి మీట్ అవ్వమని చెప్పాను. అసలు తారా చౌదరి గారు ఇప్పుడు నైట్ ఏం జరిగింది? లాస్ట్ నైట్ ఏదో గొడవ పడ్డారు గురువారం నైట్. 2 డేస్ బ్యాక్ ఏం జరిగిందంటే, ఈ సందీప్ అనే చౌకబారు ఒక 420 గాడు మా ఇంట్లో షెల్టర్ పొందుతూ మా ఆఫీసులో కింద నేల మీద పడుకునే ఒక చౌకబారు ఒక వర్కర్ నా దగ్గర వర్క్ చేసే వర్కర్స్ కూడా చాలా నీతి నిజాయితీగా ఉండేవాళ్ళు. 10 years నుంచి వర్క్ చేసే అనీఫ్ అనే మేనేజర్ ఉన్నాడు, ఎంతో నీతిమంతుడు. గతంలో ఇంకా 2-3 వర్కర్స్ ఉన్నారు, చాలా మంచి వాళ్ళండి. మిగతా వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, ఇంకా వేరే వర్క్ చేసిపోయిన వాళ్ళ గురించి. నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళల్లో నీతి నిజాయితీగా వర్క్ చేసిన వాళ్ళు ఎక్కువ కాలం నా దగ్గర పనిచేయడం జరిగింది. అలాంటి 420 గాడు ఒక క్యాస్ట్ అనేది అడ్డం పెట్టుకొని, వాడు నిజంగా ఏ క్యాస్ట్ అనేది కూడా నాకు తెలీదు, పెట్టుకొని దగ్గర పనిచేస్తున్నాడు, కొన్నాళ్ళుగా పనిచేశారన్నారు కదా, మాత్రం వివరాలు తెలియదు ఆయన గురించి? సందీప్ అనే ఆయన వ్యక్తి ముఖ పరిచయం 10 రోజులేనండి. ఫేస్బుక్లో 1 month బ్యాక్ పరిచయం, ముఖ పరిచయం 10 రోజులు మాత్రమే. మీ ఆఫీస్లో పనిచేసేవాడా? ఇంట్లో మా ఆఫీస్లో పనిచేసేవాడు, సినిమా ఆఫీస్లో మేనేజర్గా వ్యవహరిస్తున్నాడు. వ్యవహరిస్తూ కనీసం తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేకపోతే, నా స్నేహితుడు ఎవరైతే బాధ్యతడు వారి చేతిలో మీరు ఎట్లా మేడం ఉద్యోగం ఇచ్చారు? మేనేజర్ స్థాయి ఉద్యోగం ఎట్లా ఇచ్చారు? మేనేజర్ స్థాయి ఉద్యోగం అనేది నేను జీతానికి ఉద్యోగం ఏమి ఇవ్వలేదండి. మేనేజర్గా అన్ని చూసుకుంటూ భోజనం చేస్తూ మా ఇంట్లో ఆఫీస్ రూమ్లో షెల్టర్ తీసుకున్నాడు. జస్ట్ 1 వీక్ నుంచే. ఈ 1 వీక్ టైంలో ఈ ప్రసాద్ అనే వ్యక్తి నా స్నేహితుడు, వాడు ఒక 420 అని చెప్పేసేసి
బయట వాడి ప్రవర్తన బాగలేదు, ఇందిరానగర్ కృష్ణానగర్లో వాడు తిరిగే మనుషులు, వాడి స్నేహితులందరూ పక్క రోడ్ల మీద తిరిగే మనుషులు మేడం, వాడిని మీరు ఉంచుకోవడం కూడా కరెక్ట్ కాదు, ఇక్కడ మన ఇంట్లో పంపించేయాలి, లేదంటే మనం చాలా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వాడి వల్ల అని చెప్పి చెప్పడం జరిగింది. ఈయన్ని రానిచ్చాను, ఈడొక చిల్లర గ్యాంగ్ తోటి పరిచయాలు పెంచుకొని ఉన్నాడు, ఈయన్ని హఠాత్తుగా పంపించేస్తే ఏమన్నా దుర్మార్గత్వంగా బిహేవ్ చేసే అవకాశం ఉంది అనుకొని నేను ఎలా పంపించాలని అనుకుంటున్నానండి. ఒక 2 days ఉంటే నేనే పంపించేదాన్ని, మంచిగా వెళ్ళిపో బాబు, నేను బెంగళూరు వెళ్ళిపోతున్నానని చెప్పేదాన్ని. ఈ క్రమంలో 2 days నుంచి వాడి గురించి నాకు తెలిసిన తర్వాత నేను వాడితో సరిగా మాట్లాడలేదు. మాట్లాడకపోయేసరికి మేడంకి నా గురించి ప్రసాద్ ఏదో చెప్పాడు, మేడం నన్ను బయటకు పంపిస్తుందేమో, ఈయన్ని ఎట్లాగైనా బెదిరించి ఈయన్ని కొట్టి ఈయన్ని భయపెడితే ఈడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడు మేడం నేను చెప్పిన అబద్ధాలు, నేను చెప్పిన మాటలు వింటారు, వినేసి ఆమె దగ్గర ఏదో ప్రాపర్టీ ఉంది అది లాగేసుకుందాము, ఆమెను చీటింగ్ చేద్దాము, ఆమెను బ్లాక్మెయిల్ చేద్దాం, లేదంటే ఆమెను ఏమన్నా చేసేద్దాం, కిడ్నాప్ చేయడమా లేకపోతే ఇంకేమన్నా చేయడమా, లేకపోతే ఎవరన్నా ఏమన్నా డబ్బులు ఇచ్చి ఆమె ఇంట్లో ఇట్లా చేరు పని వాళ్ళలాగా వర్కర్గా చేరు ఫస్ట్, తర్వాత ఏం చేయాలనేది మేము చెప్తాము, తర్వాత అలా చెయ్యి అని చెప్పారేమో తెలియదండి నాకు. మీరు ఎట్లా చెబుతున్నారంటే అంటే ఆయన మేము పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ లేకపోతే అసభ్యకరంగా ప్రవర్తిస్తే వాడిని అక్కడే కత్తిపేట తీసుకొని మొండి వేరు చేసేదాన్ని. మీడియా నుండి చెప్తున్నాను, వాడు నా స్నేహితుడిని నా కళ్ళ ముందు అసభ్యకరంగా ఆ అబ్బాయి బలిజి నా కొడక, కాపు నా కొడక అని అసభ్యకరమైన మాటలతో ఆ అబ్బాయి తల్లిని ఉద్దేశించి బూతులు మాట్లాడుతూ ఆ అబ్బాయిని ఇష్టానుసారంగా కొడుతుంటే చూసి తట్టుకోలేక నేను రివర్స్ అయ్యి వాళ్ళని గట్టిగా వార్నింగ్ ఇస్తే వాళ్ళు నా మీద కూడా ఏమన్నా అటాక్ చేస్తారేమోనని తెలివి ప్రదర్శించి వెంటనే 100కి కాల్ చేసేసి మా ఇంట్లో చిన్న గొడవ అవుతుందండి, నేను ఇంతకంటే ఏం చెప్పలేను, అర్జెంటుగా పోలీసు వాళ్ళని పంపించండి అని చెప్పి పోలీసు వాళ్ళు రాంగలోనే పక్కకు తీసుకెళ్ళి ఏమండి ఆ 3 క్రిమినల్స్, ఈడు మా ఆఫీస్లో షెల్టర్ పొందుతున్నాడు, మిగతా 2 నాకు ఎవరో తెలీదు, వాళ్ళని తీసుకొని వచ్చాడు. నేను నా బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చేసేసరికి ఆ అబ్బాయిని ఇష్టానుసారంగా కొడుతున్నారు, నేను కొట్టొద్దని చెప్పేసి ఆపి పోలీసులకు ఫోన్ చేశాను. ఎవరెవరు కుట్టారు మేడం, ఎవరిని కుట్టారు? సందీప్, వాడి పేరు వీరమాచినేనండి, మిగతా 2 మేనేజ్గా పనిచేసే వ్యక్తి సందీప్ అనేవాడు, ఇంకా 2 రాజేష్ తర్వాత ఉదయ్ అంట, వాళ్ళు ఇందిరానగర్ కృష్ణానగర్లో చిల్లరగా తిరిగేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్ ఈడంట బయట, ఈడు చిల్లరోడు, నాకు తెలియక నా ఆఫీసులో షెల్టర్ ఇవ్వడం నేను చేసిన పొరపాటు, ఆ పొరపాటు వల్ల ఒక 420 గాడు నా ముందు నుంచునే అర్హత కూడా లేనివాడు వాడిని నేను హీరోగా పెట్టుకుంటానని చెప్పేసి నేను వాడి దగ్గర డబ్బులు తీసుకున్నాననే ఆరోపణ రాత్రి చేశాడంట. వాడిని అరెస్ట్ చేసింది మొన్న నైట్ అయితే వాడు రాత్రి నుంచి ఈ విధంగా మాట్లాడుతున్నాడంట. నిన్న మధ్యాహ్నం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు కమ్మ క్యాస్ట్ అని చెప్పావు, నా ఇంట్లో వచ్చావు, నా మనిషి మీద చేయి చేసుకున్నావు, నువ్వు ఎంత కబుర్లు పెట్టి ఇక్కడ ఏడ్చి గీపెట్టినా సరే నిన్ను క్షమించడం అనేది జరగదు, నిన్ను ఇప్పుడు క్షమిస్తే నువ్వు ఇలాంటి దుర్మార్గాలు బయట ఎన్నైనా చేస్తావు, అసలు నీ క్యారెక్టర్ ఏంటో, నీ తల్లిదండ్రులు ఎవరో, నీ తల్లిదండ్రులు నిన్ను బయటకు పంపించారన్నావు, అసలు నువ్వు ఎలాంటి వాడి, విజయవాడలో ఏమేమి నీ మీద ఎలాంటి కేసులు ఉన్నాయి, నువ్వు ఇందిరానగర్లో రూమ్లలో ఎందుకు తలదాచుకుంటున్నావు అని చెప్పేసి నేను అడిగి పోలీసుల ముందు, ఎస్ఐ ముందు, అందరి ముందు అడిగేసి నేను వచ్చాను. ఇంకెట్లా ఏమో మమ్మల్ని క్షమించదు, మేము జైలుకి వెళ్లాల్సిందనే దురుద్దేశంతో రాత్రి నుంచి కొత్త డ్రామా మొదలు పెట్టారంట. ఆమె పిలిస్తే మేము వెళ్ళాము, మేము కొట్టాము అనేసి, అదే కాకుండా సినిమాలో ఆమె ఆఫర్ ఇస్తానంది, నేను డబ్బులు ఇచ్చినాను. వాడికి సినిమాలలో ఇందిరానగర్ కృష్ణానగర్లో తిరిగే 420 గాడు కనీసం వేసుకోవడానికి వాడికి 2 జతల బట్టలు కూడా లేకపోతే ఎవరైతే బాధితుడు ఉన్నాడో నా స్నేహితుడు ఆ అబ్బాయికి చెప్పి బట్టలు ఇప్పిస్తే ఆ బట్టలు వేసుకున్నాడు వాడు. తర్వాత వాడి బట్టలు వాష్ చేయలేదని చెప్పేసి నేను లేని టైంలో పని అమ్మాయిని నా బట్టలు ఎందుకు వాష్ చేయవే, నిన్ను తన్నానంటే మెట్ల మీద పడి చేస్తావని మాట్లాడాడంట. ఇంతకుముందు వేరే ఛానల్ వాళ్ళు వస్తే మా ఇంటికి ఆ అమ్మాయి పని అమ్మాయి చెప్పింది, మేడం దగ్గర నేను పని చేస్తూ 3 days అయింది, అన్నం మొత్తం పట్టుకొని చూడవసరం లేదు సార్, మేడం దేవత, మేడం పక్కన వాళ్ళ ఫ్రెండ్ సారు చాలా మంచి వ్యక్తి,
వాడు పెద్ద ఎదవ, వాడిని చూడంగలోనే అర్థమైపోతుంది వాడు పెద్ద 420 చాలా చీటరు. మేడం ఆఫీస్లో షెల్టర్ తీసుకుంటూ మేడం భోజనం పెడితే తింటూ వాడు మేడం ఇంట్లో ఉన్న వాళ్ళ స్నేహితుడి మీద దాడి చేశాడు. వాడు దుర్మార్గుడు, నన్ను కూడా నోటికొచ్చినట్టు అసభ్యకరంగా మాట్లాడాడని చెప్పేసి విజిత్ అనే అమ్మాయి, మా ఇంట్లో వర్కర్గా పనిచేసే అమ్మాయి, బయట నుంచి వచ్చి చేసి వెళ్ళిపోద్ది. ఆ అమ్మాయి చెప్పింది వేరే మీడియా ఛానల్ వాళ్ళకి. అలాంటి దుర్మార్గుడు కనీసం సెకండ్ హ్యాండ్ బైక్ 10,000 పెడితే వస్తుంది, అలాంటి బైక్ కూడా వాడి చేతిలో లేదు. సెకండ్ హ్యాండ్ ఫోన్ 3,000 2,000 ఫోన్ పట్టుకొని, డబ్బా ఫోన్ పట్టుకొని ఉన్నాడు. కనీసం కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, నేను తిండి పెడుతుంటే తినేవాడు. 420 గాడు వాడు. నిజంగా ఒక అబ్బకు బుట్టుంటే నేను డబ్బులు తీసుకున్నానని వాడు ప్రూవ్ చేయాలి. వాడు ఇలా తారా చౌదరి అంటే మనం ఏది చెప్పినా సరే జనాలు నమ్మేస్తారు. గతంలో నా మీద తప్పుడు ఎలిగేషన్ పెట్టి అన్యాయంగా అక్రమంగా నన్ను జైలుకి పంపించారు కాబట్టి తారా చౌదరి మీద ఒక ముద్ర పడిపోయింది. ఆ మీద ఏ ఎలిగేషన్ చేసినా కూడా అన్యాయంగా అక్రమంగా ఒక ఎలిగేషన్ వచ్చింది అంటున్నారు కనుక అది ఒకసారి గుర్తు చేస్తారు. ఏంటి మీ మీద అప్పుడు వచ్చిన ఎలిగేషన్? 2012 మార్చి 30వ తేదీ అక్రమంగా అన్యాయంగా బంజారా హిల్స్లో ఏసీపీగా ఉన్న శంకర్ రెడ్డి 2005 నా మీద అక్రమంగా ఫోన్లు చేసి గెస్ట్ హౌస్లో జూబ్లీ హిల్స్లో ఉన్నాను, ఒక హోమ్ మినిస్టర్ కొడుకు వాళ్ళు ఉన్నారు, అమ్మాయిల్ని తీసుకురా అని చెప్పి నాకు రాంగ్ కాల్ చేస్తే నేను ప్రతిఘటించి నువ్వు ఎవరైతే నాకేంటని చెప్పేసి నేను ఆ రోజుల్లోనే ధైర్యంగా మాట్లాడానని చెప్పి కోపంతో 2005లో నా మీద బ్రోతల్ కేసు ఫైల్ చేసినాడు. అదే కంటిన్యూగా 2007 వరకు నాకు ఫోన్ కాల్స్ చేస్తున్న హింసిస్తూ వచ్చాడు. తర్వాత తట్టుకోలేక నేను సూసైడ్ కూడా చేసుకొని ప్రాణాలతో బయటపడ్డాను. ఆ తర్వాత 2007లో మహిళా కమిషనర్లో శంకర్ రెడ్డి, అప్పుడు రైటర్ చిన్ని కృష్ణ అని ఒక 420 ఉన్నాడు రైటరు, వాడి మీద ఇతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మహిళా కమిషనర్ మేరీ రవీంద్రనాథ్ గారు ఉన్నారు అప్పుడు, లేడీ. కంప్లైంట్ చేసిన తర్వాత మా ఊరు సైడ్ మా రిలేటివ్స్ని పిలిపించి పెద్ద మనుషుల్ని ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూర్చోబెట్టి నా కాళ్ళకు దండం పెట్టి నా ఉద్యోగానికి ప్రాబ్లం అవుతుంది, 2005లో నేను చేసింది తప్పు, నువ్వు గెస్ట్ హౌస్కి రాలేదు, నీ ఫ్రెండ్స్ అమ్మాయిని తీసుకురాలేదని చెప్పి నేను తప్పుడు కేసు పెట్టడం వాస్తవం అని మా రిలేటివ్స్ ముందు ఒప్పుకొని అది తీసేస్తానని చెప్పేసి నమ్మబలికి నేను పెట్టిన మహిళా కమిషనర్ దగ్గర కేసు బలవంతంగా విత్డ్రా చేయించాక మీడియాలో నాతో స్టేట్మెంట్ ఇప్పించారు. నేను పెద్దవాళ్ళ మాటలిని, సరే నాది చిన్న వయసు అప్పట్లో, నా లైఫ్ ఫ్యూచర్ పాడైపోతుంది, ఇంకా సినిమాలలో యాక్టింగ్ చేయాలనే ఇష్టంతో ఇంట్రెస్ట్ తోటి నేను ఆ వయసులో చిన్న ఏజ్ కాబట్టి నాకు అంత మెచ్యూరిటీ లేక వాళ్ళు చెప్పినట్టు తలూపి నేను కేసు విత్డ్రా చేసుకొని వాళ్ళకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే మేడం, అప్పుడు పోలీస్ అధికారి కానీ ఇప్పుడు సందీప్ అని చెప్తున్నారు, వీళ్ళు కానీ సందీప్ ఫ్రెండ్స్ కానీ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సందీప్ ఫ్రెండ్స్, సందీప్ విషయం చెప్తున్నాను వినండి. ఈ సందీప్ అనే 420 వెనక ఎవడన్నా ఉన్నాడా లేదనే విషయం నేను చెప్పలేను. ఈ సందీప్ అనే ఒక వర్కర్ మాత్రమే వాడు ఈరోజు నా మీద ఏదో ఎలిగేషన్ చేశాడని చెప్పి మీడియాలో వచ్చిందంటే నేను నవ్వుకుని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు ఏం జరిగింది, వాడు ఎలాంటి చిల్లరవాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీడియా ఛానల్కి వచ్చి చెప్తున్నాను ఒక పాయింట్. అలాంటి చిల్లరవాడి గురించి నేను మాట్లాడితే కూడా నా ఇమేజ్ నేను డౌన్ చేసుకున్నట్టు ఉంటుంది. వాడు ఒక 420 అండి, అలాంటి వాడితో మీడియా ముందు మాట్లాడితే కూడా మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. వాడు ఎందుకు పనికిరాని ఒక చౌకబారు క్యారెక్టర్ గలవాడు. ఆ సందీప్ అనేవాడి గురించి పదే పబ్లిసిటీ చేసి వాడిని హీరో అని చేసినట్టు ఉంటుంది. మనం మీకు అది చెప్తున్న మీడియా పరంగా వాడు అసలు మనం వాడి పేరు తలుచుకునే అర్హత కూడా వాడికి లేదు. రియల్గా చెప్పాలంటే ఆ మ్యాటర్ వదిలేసేయండి. నాకు ఈ రకంగా మీడియాలో వచ్చి కూర్చొని మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి నా మనసులో బాధని, నాకు జరిగిన అన్యాయాన్ని, గతంలో ఇలాంటి చవకబార్లు కూడా నా మీద నన్ను బ్లాక్మెయిల్ చేద్దామనే ఉద్దేశంతో నా దగ్గర ఏదో ₹1,00,00,000 ఉంది, ఆ డబ్బులు ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తే మనకు డబ్బులు ఇస్తుంది, మనం చెప్పినట్టు వింటదని చెప్పేసే ఉద్దేశంతో నా మీద ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఆరోపణలు చేయడానికి వాళ్ళకి అవకాశం కల్పించిన మీడియా ఛానల్స్ గతంలో, తర్వాత మీడియా ఛానల్స్ వాళ్ళు చాలామంది మేడం మీ విషయంలో మేము ఫస్ట్ పొరపాటు చేశాము, మీరు జెన్యున్ మాకు తెలిసిందని చెప్పేసి చాలామంది నాకు సారీ చెప్పడం కూడా జరిగింది. అవకాశం కల్పించిన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నా మీద తప్పుడు కేసు రిజిస్టర్ చేయడం వల్ల ఈరోజు అలా చౌకబార్లు నా మీద అలాంటి అలిగేషన్ చేస్తున్నారు. ఇదే మీడియా ముందు చెప్తున్నాను, ఎలాంటి చౌకబార్లు అయినా సరే ఎవరైనా ఈ మీడియా గురించి మీడియా ముందు ఇంకొక విషయం కూడా జనాలకు తెలియపరుస్తున్నాను. నాకు పరిచయం ఉన్న వర్కర్స్ కానీ లేకపోతే నాకు శత్రువుల సైడ్ ఎవరన్నా కానీ, నా శత్రువులు మీకు
ఆమె దగ్గర చేరి పని వాళ్ళుగా చేరి లేదంటే ఆమెతో పరిచయం పెంచుకొని ఆమెకి ఏమన్నా ఇబ్బంది పెట్టండి, ఆమె మీద ఎలిగేషన్స్ చెయ్యండి అని చెప్తే పొరపాటును కూడా చెయ్యొద్దు. ఎందుకంటే గతంలో ఏం జరిగిందనేది అర్థం కాని పరిస్థితుల్లో నేను 2 months అక్రమంగా జైలుకి వెళ్ళాను, అన్యాయంగా జైలుకి వెళ్ళాను. తర్వాత మీరే ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. నా వల్ల కాదు, ఎవరైతే అనుకుంటే చేపిస్తారో వాళ్ళ వల్ల. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గతంలో నా మీద HMTV ఛానల్లో కూర్చోబెట్టిన అమ్మాయిని వాళ్ళు అన్యాయంగా, దారుణంగా, అతి కిరాతకంగా చంపేయడం జరిగింది. ఆ విషయాన్ని బయటికి కూడా రానివ్వకుండా ఉన్నారు. ఎందుకు రానివ్వలేదంటే ఆ టైంలో బంజారాహిల్స్లో ఏసీపీ శంకర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయి చనిపోయిన విషయం బయటకు వస్తే వాళ్ళ జాబ్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పేసి అతనికి డీజీపీ దినేష్ రెడ్డి మద్దతు ఉంది కాబట్టి ఆ టైంలో తాజాగా గొడవ ఏంటి? మీ ఇంట్లో గొడవ జరిగింది, మీరు పోలీసులు ఆశ్రయించారు, నాకు ఇట్లా కొందరు వచ్చారు, ఇబ్బంది పెట్టారు, నేను ఉద్యోగం, ఇది కాకుండా గతం కాకుండా ఇప్పుడు ఏం జరిగిందో చెప్పండి. అసలు సందీప్ మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? ఇప్పుడు దుర్గాప్రసాద్ ఒక విషయం చెప్తున్నాను, మీరు నేను చెప్పే మాటల్ని వేరే రూట్ లో మళ్ళీ నేను చెప్పేది వినండి. గతం కథ అయింది, మీరు కూడా బాధపడ్డారు, జైలుకి వెళ్ళారు. నేను చెప్పబోయేది మీరు మాట్లాడనివ్వండి. ఫస్ట్ ఈ ఏసీపీ శంకర్ రెడ్డి వెనక డీజీపీ దినేష్ రెడ్డి అనే వ్యక్తి స్పష్టంగా అతని సపోర్ట్ ఉంది కనుకే ఒక ఏసీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఆడపిల్లని అన్యాయంగా ఒక తప్పుడు కేసులో ఇరికించి 2 నెలలు జైల్లో కూర్చోబెట్టారు. ఏమండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నా వాళ్ళ సొంత వ్యవస్థ, వాళ్ళ ఇంట్లో వ్యవస్థ అయ్యా? తప్పుడు కేసులో, ఒక అబద్ధపు ఫాల్స్ కేసులో అన్యాయంగా, అక్రమంగా నన్ను జైలుకు పంపే రైట్స్ వాళ్ళకి ఎవరిచ్చారనేది నేను మీడియా పరంగా అడుగుతున్నాను. ఒక ఏసీపీ తన దుర్మార్గంగా, తన క్రిమినల్ మైండ్ తోటి తన కింద అధికారి సిఐకి పురమాయించేసి ఎంక్వైరీ చేసుకోకుండా, అసలు వైజాగ్లో గోల్డ్ షాప్ ఉందా లేదని చెప్పేసి ఎంక్వైరీ చేయకుండా, అక్రమంగా నేను చెప్తుంటే కూడా నా బాధ వినకుండా, మాకు అన్ని విషయాలు తెలుసు, నిన్ను కావాలనే లోపలికి పంపిస్తున్నాము, 2007లో మహిళా కమిషనర్లో నా మీద కేసు పెట్టితావా, నా పరువు పోయింది నీ వల్ల అని చెప్పేసి శంకర్ రెడ్డి నాతో అప్పుడు కస్టడీలో, అంతకుముందు నన్ను జైలుకి పంపించే బిఫోరు నాతో మాట్లాడడం జరిగింది, ఆ విధంగా నాతో అనడం జరిగింది. తర్వాత నువ్వు రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మా మీద ఏమన్నా ప్రైవేట్ కేసులు వేస్తావేమో, తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు, ఎందుకంటే మా బాసు డీజీపీ దినేష్ రెడ్డి నీకు తెలుసో తెలియదని కూడా మాట్లాడడం జరిగిందండి. దినేష్ రెడ్డి గారు, మీ పేరు నేను మాట్లాడుతున్నానంటే కరెక్ట్ ఎంతవరకు, వాస్తవం ఎంతవరకు, అవాస్తవం ఏంటనేది నాకు తెలీదు. శంకర్ రెడ్డి మాట్లాడిన మాటలండి. ఆ రోజు మీరు డీజీపీ సీట్లో మీరున్నారు కాబట్టి మీ కింద అధికారి ఇంత అక్రమంగా ఒక తప్పుడు కేసు వాంటెడ్గా పర్సనల్ కక్ష మనసులో పెట్టుకొని నన్ను అక్రమంగా జైలుకి పంపించాడండి. జైలుకి పోయినందుకు నేను ఒక్కదాన్నే కాదండి బలైపోయింది, టోటల్గా నా ఫ్యామిలీ మొత్తం. ఆ ఎఫెక్ట్ నా ఫ్యామిలీ, నా కుటుంబం మీద పడ్డది, నా జీవితం మీద పడ్డది. ఈరోజు నాకు జరిగిన నష్టానికి మీకు ఆడపిల్లలు ఉంటారు, మీకు కూతుర్లు ఉండవచ్చు, నా ఉసురు ఎవరికి కొట్టాలి? తప్పుడు కేసు పెట్టించిన శంకర్ రెడ్డికి కొట్టాలా? ఆ రోజు ఏ గవర్నమెంట్ ఉన్నదో ఆ గవర్నమెంట్ వాళ్ళకి తగలాలా? ఈరోజు ఒక ఆడపిల్లని HMTVలో ఛానల్లో కూర్చోబెట్టి నా మీద ఆరోపణలు చేయించి అదే ఆడపిల్లని నేను రిలీజ్ కాకముందు గతం గురించి నేను చెప్పేది వినండి. ఇది చిన్న కేసు అండి, కొట్లాట కేసు. నా ఇంట్లో మనిషిని దారుణంగా కొట్టారు, నేను కంప్లైంట్ ఇచ్చాను. మీరు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళారు, ఫిర్యాదు చేశారు. అవునండి, సమస్య ఏంటో చెప్పండి. నాకు గతంలో జరిగిన దానికంటే చూస్తే ఇది చిన్న విషయము, అది నేను చెప్తున్నాను మీకు. మీరు నేనేదో దినేష్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నానని మీరు వేరేలాగా మాట్లాడకండి. నేను చెప్పేది ఒకసారి ఓకే, నేను చెప్పేది వినండి. నేను బాధితురాలు గనకనే తెలుసుకునేదానికి ఈ మీడియా పరంగా మీ సాక్షి ఛానల్ ముందు నేను ఉండి చెప్తున్నాను. ఈ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్లో సీఎంగా కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన మీద నాకు చాలా నమ్మకం ఉంది, చాలా గౌరవం కూడా ఉంది. అట్లాగే ఏపీ సీఎం చంద్రబాబు గారి మీద కూడా అంతే నమ్మకం, అంతే గౌరవం ఉంది. వాళ్ళు స్పందించి నేను ఈ సొసైటీలో బ్రతుకుతున్నాను, నేను మీకు ఓటేస్తున్నప్పుడు ఈ సొసైటీలో నేను బ్రతుకుతున్నప్పుడు నాకు అడిగే హక్కు ఉంది, సమస్య మీద పోరాడే రైట్స్ నాకున్నాయి. అక్రమంగా నన్ను జైల్లో పెట్టారు, జైల్లో పెట్టి నా మీద ఆరోపణలు చేయించిన అమ్మాయిని అతి దారుణంగా నెల్లూరులో పెంచెలకోన ఏదో హిల్స్లో
ఆ అమ్మాయిని అతి కిరాతకంగా చంపేసి ఆ అమ్మాయి ఫేస్ మీద ఆనవాళ్ళు లేకుండా యాసిడ్ పోసి చంపేశారని చంపేసిన సొంత వాళ్ళ కోడలే నాకు చెప్పడం జరిగింది ఫోన్ చేసి. ఆ అమ్మాయి ఫోన్ చేసిన ఫోన్ నెంబర్తో విత్ రికార్డ్ వాయిస్ నా దగ్గర ఉంది. అదొకటి. ఆ అమ్మాయి కంప్లైంట్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 2012లో ఇచ్చినప్పుడు కంప్లైంట్ కింద ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఆ ఫోన్ నెంబర్ ఎవరిది? నెల్లూరులో బ్రోతల వ్యాపారం చేసే అబ్బాయిది. ఆ అబ్బాయి ఆ నెంబర్ ఎవరి అడ్రస్ పేరు మీద ఉంది? తాజాగా సినిమాలు ఏమన్నా చేస్తున్నారు? గతంలో మీరు ఏ సినిమాలు చేశారు? ఇప్పుడు నేను మీడియా పరంగా ఒకటే చెప్తున్నాను, ఇలాంటి 420 గాళ్ళు నా మీద ఎలిగేషన్ చేస్తున్నారంటే గతంలో తారా చౌదరి మీడియాకి ఎక్కింది, బాగా పబ్లిసిటీ అయింది, ఆ మీద ఎలాంటి ఎలిగేషన్ చేసినా కూడా జనాలు నమ్ముతారు అని వాడు నా మీద అలాంటి ఎలిగేషన్స్ చేశాడు. వాడు నిజంగా నీతి నిజాయితీకి ఒక అబ్బకు పుట్టినోడైతే. తారా గారు, ఇప్పుడు గతంలో మీకు నష్టం జరిగింది అంటున్నారు, మీ కెరీర్ ఏమైనా డిస్టర్బ్ అయింది, ఇప్పుడు సినిమాలు ఏమైనా నటిస్తున్నారో లేదా? నేను సినిమాలలో యాక్టింగ్ చెయ్యట్లేదండి. నా లైఫ్ మీదే మచ్చేశారు, నా జీవితం మీద దెబ్బ కొట్టారు, నన్ను రోడ్డు పాలు చేశారు. నేను ఆర్థికంగా, ఫైనాన్షియల్గా కానీ మానసికంగా కానీ నేను ఎన్నో సమస్యల్ని ఫేస్ చేశానండి. 2012 నుంచి ఈ రోజు వరకు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా అక్క హస్బెండ్ 420 గాడు నా కార్ లాగేసుకోవడం చేశాడు, నా బంగారం కుదువ పెట్టేసుకున్నాడు, అది కూడా తీసేసుకున్నాడు. అలాంటి 420కి కూడా వినుకొండ పోలీస్ స్టేషన్లో వాడికి సపోర్ట్ చేసి నాకు అన్యాయం చేశారు. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా సరే తారా చౌదరి ఇన్సిడెంట్ వచ్చిందంటే ఏమండి మీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, మీరు నీతి నిజాయితీగా ఎంక్వైరీ చెయ్యండి, తప్పుడు వాళ్ళు ఎవరు, నిర్దోషులు ఎవరనేది బయటకు తీసుకురండి. ఆడపిల్లలకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చెయ్యండి. ఎక్కడో వేరే స్టేట్లో జరిగితే అన్యాయము అక్కడ గురించి స్పందిస్తే ఇక్కడ కొవ్వొత్తులు పట్టుకోవడం అలా చేస్తారు, బాగుంది. కానీ ఈ స్టేట్లో ఆడపిల్లగా నాకు అన్యాయం జరిగింది, నా మీద తప్పుడు కేసు పెట్టించిన అమ్మాయిని కూడా మర్డర్ చేశారండి. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. రేపు ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రెస్ మీట్ ముందు చెప్తానండి. ఈ తెలంగాణ స్టేటు డీజీపీ గారు, ఆంధ్ర స్టేటు డీజీపీ గారు దయచేసి నన్ను మీ ఇంట్లో ఆడపిల్లలాగా అనుకొని నాకు దయచేసి న్యాయం చేయండి. మీరు నాకు న్యాయం చెయ్యకపోతే ఆ కేసుకు సంబంధించి పోలీసు వాళ్ళు కావాలని నాంపల్లి కోర్టులో షార్ట్ షీట్ ఫైల్ చేశారు. ఏదో నామకే వాస్తన్నట్టుగా షార్ట్ షీట్ ఫైల్ చేసేసి తప్పుడు కేసు అని చెప్పేసి ఫైనల్ రిపోర్టు కోర్టులో వేస్తే వాళ్ళ మీద నేను ప్రైవేట్ కేసు పెడతానేమోనని చెప్పేసి ఏదో పేరుకి ఒక షార్ట్ షీటు, అది చూస్తే చదివితే మా అడ్వకేట్ గారు నా ఫ్రెండ్ సర్కిలే నవ్వుకున్నారండి. ఇలాంటి కేసులోన ఇలాంటి తప్పుడు అలిగేషన్ల మీద, ఒక ఫాల్స్ అలిగేషన్ల మీద అన్యాయంగా మిమ్మల్ని జైలుకి పంపింది. నా ఫ్రెండ్స్ దగ్గర నా సెల్ ఫోన్లో ఫోన్ నెంబర్లు, విఐపీస్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఏమని అనేక రకాలుగా బ్లేమ్ చేస్తే వీళ్ళందరూ భయపడి మాకు డబ్బులు ఇస్తారని చెప్పేసి ఏమండి 2007లో TV9లో రిపోర్టరు మురళీధర్ గారు మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నారండి. తీసుకున్న టైంలో నేను బ్లూ కలర్ నైటీ మీద ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత అపోలో హాస్పిటల్ నుంచి ఫినాయిల్ తీసుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వచ్చినప్పుడు మీడియా వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నాక బ్లూ కలర్ నైటీ మీద నా ఇంట్లో నేను ఫోన్ మాట్లాడుతూ ఫ్రెండ్స్ ఏం జరిగింది ఏంటి అని అడుగుతుంటే నేను మాట్లాడుతూ నేను అటు ఇటు నా ఇంట్లో నేను తిరుగుతుంటే నా ఇంట్లో నేను కెమెరాలు పెట్టుకున్నానని ఆ క్లిప్పింగ్స్ 2007లో క్లిప్పింగ్స్ 2012లో చూపించారండి. తెలియని అమాయక ప్రజలు, పల్లెటూరు ప్రజలు ఏమో నిజంగా ఇంట్లో కెమెరాలు పెట్టుకుందేమో ఆమె అటు ఇటు తిరిగేది కనిపిస్తుందని చెప్పేసి అనుకుంటారు. ఎక్కడో లార్జీలలో సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడో వాళ్ళ క్లిప్పింగ్స్, పాత క్లిప్పింగ్స్ ఎక్కడెక్కడో తీసుకొచ్చేసి నా ఇంట్లో నేను కెమెరాలు పెట్టానని ప్లే చేశారండి. ఎందుకంటే ఆ రోజు నేను డిప్రెషన్లో ఉండి ఇవన్నీ నేను కొన్ని చెప్పలేకపోయాను. ఈరోజు నాకు ఈ రకంగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి నా బాధను నేను చెప్పుకుంటున్నాను. నాకు ఇప్పటికైనా సరే సిఐడి వాళ్ళు కూడా, నేను హోమ్ మినిస్టర్ని కలిశాను సబితా ఇంద్రారెడ్డి గారిని, మాకు తెలుసమ్మా మీరు తప్పు చేయలేదని చెప్పి. తారా చౌదరి గారు, ఇక మీ గత చేదు అనుభవాలని మర్చిపోయి మీ కెరీర్ ఇంకా బాగుండాలని, మంచి సినిమాల్లో మంచి బాగుండాలి. ఓకేనండి. ఇవాల్టి తారా చౌదరితో ఇవాల్టి సాక్షి చిట్ చాట్.